మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. హీరో అయినా విలన్ అయినా. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంటి వీళ్ళు ప్రొద్దున పేపర్ చదువుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు ఊహించింది కరెక్టే. ఈ మధ్య హీరోయిన్ తెగ తయారవుతున్నారు. అవునా, ఏం చేస్తావు? బట్టలేనట్టు. వీళ్ళు పేపర్ చదువుతున్నా చూసేది మాత్రం బొమ్మలే. అరే చూడండి రా, ఏమైందిరా? అబ్బో, వీరికేమో సమాచారం దొరికినట్టుందే. అబ్బో ఏంటో మనం కూడా విందాం. అరే ఇంత పెద్ద మోసం జరిగిందిరా. అరే పదండ్రా నాని వాళ్ళ ఇంటికి. ఆహా, అవునా? బాబోయ్, ఇది ఎక్స్పోజింగ్ తట్టుకోలేకపోతున్నాం రా బాబోయ్. నిజం తెలిస్తే ఏమైపోతుందో బాబోయ్. అప్పుడే నాటిన మొక్కకు నీళ్లు పోయకుండా వాడిపోయిన మొక్కల్లో అయిపోయినదా మీ ఫేసులు? ఇప్పుడే బొంబాయి బస్సు మిస్ అయినంత తొందరగా వచ్చేసారేంట్రా? మరి ఏంటో చెప్పండి రా. అరే నాని, అదేంటంటే నాకు చెప్పడం రావడం లేదురా. చెప్పండి రా మరి. అరే త్వరగా చెప్పండి రా, ఎర్రి పప్పల్లారా. రే నోటితో మేము చెప్పలేం కానీ నువ్వే చూడాలి. ఇటు ఇవ్వండి రా చూద్దాం. గ్రూప్ 2 ఎగ్జామ్ రా. అరే చాలా తెలివిగా రాశాను అనుకుంటే ఇలా అయింది ఏంట్రా? చాలా తెలివిగా రాయలేదురా, తేలికగా రాసావురా. అరే ఏంట్రా, నాకు చాలా తిరుగుతుంది ఏంట్రా? ఇది కలర్ నిజమా? ఇదేంటిది, నేను గ్రూప్ 2 ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానా? టైం ఎంతబ్బా? అబ్బా 12. అమ్మో, ప్రొద్దున గుడికెళ్ళాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. స్వామి, నేను ఎలాగైనా గ్రూప్ 2 ఎగ్జామ్ పాస్ అవ్వాలా? ఏ బాబు, ఏంటి పెద్ద అయినా నన్ను పిలిచావు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం చేస్తున్నాను? దేవుని వేడుకుంటున్నాను. నీకు కావాలంటే ఇలాంటి పేద వాళ్ళకు సాయం చేయి. ఇలాంటి నిరుపేదలకు నువ్వు సాయం చేయి. కానీ నువ్వు దేవుడిపై భారం వేయకు, సరేనా బాబు? నీకు నేను చెప్పింది గుర్తుందా? నీకు ఎల్లప్పుడు దేవుడు సాయంగా ఉంటాడు, సరేనా? వెళ్ళొస్తా. ఏంటబ్బా, ఈ పెద్ద మనిషి ఇంతమందిలో నన్నే పిలిచాడు, మరి నన్నే ప్రశ్నించాడు. ఇందులో ఏదో అర్థం ఉంది. అవును, ఆ పెద్ద చెప్పింది నిజమే. దేవుడిపై భారం వేసే బదులు ఇలాంటి నిరుపేదలకు సహాయం చేయడం మేలు. వారి ఆశీస్సులే మన దీవెన. అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా. తిండి 2 రోజులైంది. మీ కొడుకులు బిడ్డ చల్ల ఉండరు. అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా. చల్ల ఉండండి బాబు. అయ్యో బాబు, ధర్మం చేయండి అయ్యా. బాబు, నువ్వు స్కూల్కి వెళ్ళే వయసులో నువ్వు భిక్ష పడుకుంటున్నావు. ప్రభుత్వ పాఠశాలను చదువు. భారతదేశంలోని నల్లధనం వల్ల ఇలాంటి నిరుపేదలు ఎందరో బలవుతున్నారు. ఈ నెలల తరువాత DJ Madhu.